తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు భారీ ఎత్తున జరగబోతున్నాయా? బదిలీలు జరుగుతాయనే ముందస్తు సమాచారంతో కొందరు ఐఏఎస్లు ఇంటర్నల్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారా? అధికారుల బదిలీల్లో పెద్ద ఎత్తున లాబింగ్ జరగబోతోందా? ప్రయారిటీ పోస్టుల కోసం ఎవరికి వారు పైరవీలు చేసుకుంటున్నారా? తెలంగాణ సచివాలయంలో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో స్థానిక సమరంలో ఒక దశ ముగిసింది. 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేశారు. ఇక ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. త్వరలోనే కలెక్టర్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి వరకు అధికారుల బదిలీలు జరుగుతాయనే టాక్ సెక్రటేరియట్లో విస్తృతంగా జరుగుతోంది. అధికారుల బదిలీల వ్యవహారంలో ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. సీఎంఓలోని కార్యదర్శుల నుంచి సరిగా పనిచేయని కలెక్టర్ల వరకు బదిలీలు జరుగుతాయని తెలుస్తోంది. ఐఏఎస్ అధికారుల పనితీరుపై పూర్తిస్థాయి సమాచారాన్ని సీఎం సేకరించినట్లు సమాచారం. మంత్రులతో సమన్వయం, ఫైళ్ల క్లియరెన్స్, తాను నిర్వహించే శాఖలోని సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలులో చొరవ, ఇలా పలు కోణాల్లో ఆఫీసర్ల పనితీరుపై రిపోర్టు సిద్ధంగా ఉందట. మెజారిటీ అధికారుల పర్ఫార్మెన్స్ సరిగా లేదని నిఘా వర్గాల నుంచి సేకరించిన నివేదికలో తెలియచేసినట్లు తెలుస్తోంది. కొందరు అధికారులు సీఎం ఆదేశాలను సైతం బేఖాతరు చేసిన సందర్భాలు ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. అలాంటి ఆఫీసర్లను ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేయొచ్చని సెక్రటేరియట్ వర్గాల్లో ఉన్న టాక్. ఇదిలా ఉంటే కొందరు ఐఏఎస్లు తమకు ప్రాధాన్య శాఖలు ఇవ్వాలని కొంతకాలంగా పైరవీలు చేస్తున్నారు. తమకు కీలక పోస్టులు కావాలని ఏకంగా ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దల ద్వారానే లాబీయింగ్ చేస్తున్నారు. కొందరు అధికారులు కాంగ్రెస్ పెద్దల స్థాయిలో ఆశీస్సులు తీసుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. తాము అనుకున్న కీలక పోస్టులో 1 ఏడాది పాటు పనిచేస్తే చాలు అనే ధోరణిలో అధికారులు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. మరి ప్రభుత్వం చేసే బదిలీల్లో ఎవరు ఏ పోస్టులు దక్కించుకుంటారో చూడాలి.